నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతుమిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రైతుమిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనకు వానాకాలం వరి సాగుకు ఎలాంటి సూచనలు తీసుకోవాలి రైతులు అని, రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వై చంద్రమోహన్ గారు. రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి ఈ వానాకాలానికి సంబంధించి వరి సాగు విస్తీర్ణం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటారు? తెలంగాణ రాష్ట్రంలో వరి పంటని ప్రధానంగా వానాకాలం మరియు యాసంగి పంట కాలంలో సాగు చేస్తూ ఉంటాం. గత సంవత్సరం 2023లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సాలీనా అంటే వానాకాలం మరియు యాసంగి పంట కాలాల్లో సుమారు 1,15,00,000 నుంచి 1,20,00,000 ఎకరాల వరకు వరి పంట సాగు విస్తీర్ణం సాగైనట్టుగా తెలుస్తూ ఉంది. గత సంవత్సరం వానాకాలంలో కనుక చూసినట్లయితే 65,00,000 ఎకరాలలో వరి పంటని సాగు చేశారు రైతులు. అయితే ఈ సంవత్సరం ఇప్పటికీ ఇంకా వర్షాలు అంతగా కురవలేదు. అదేవిధంగా మన ప్రధాన జలాశయాల్లో కూడా నీరు సమృద్ధిగా చేరలేదు. ఈ వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు, బావులు, తర్వాత చెరువులు, బోర్వెల్స్లో కూడా నీళ్లు అంతగా రాలేదు. కాబట్టి ఇంకా సాగు విస్తీర్ణం అంతగా లేదు. ఇప్పటి వరకు కనుక మనం గణాంకాలు చూసినట్లయితే ఈ 65,00,000 ఎకరాలు పోయిన సంవత్సరం వేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు సుమారు 7,00,000 ఎకరాల వరకు వరి పంట నాట్లు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ సంవత్సరం కూడా అంటే ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఇంకా నెల రోజుల వరకు వర్షాలు బాగా వచ్చి మన కాలువలు, చెరువుల ద్వారా నీటి విడుదల కనుక అయినట్లయితే సాగు విస్తీర్ణం ఈసారి కూడా సుమారు 50 నుంచి 55,00,000 ఎకరాల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయండి. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో వరి పంటకు సంబంధించి ఏ దశలో ఉంది అంటారు? ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వరి పంట అనేది ఎక్కువగా నారు దశలో ఉంది. అంటే నారుమడి దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే మనం నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కానీ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కూడా కొంతవరకు నాట్లు పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు జిల్లాల్లో కనిపి చూసినట్లయితే సుమారు 4.5 నుంచి 5,00,000 ఎకరాల వరకు వరి పంట నాట్లు పూర్తయినాయి. ఈ నారు దశలో ఉన్నటువంటి పంట కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, అంత ఆరోగ్యకరంగానే ఉంది. ఈ నాట్లు పూర్తయినటువంటి జిల్లాలు అంటే నిజామాబాద్ కానివ్వండి, అలాగే నల్గొండ జిల్లాల్లో ఏవైతే వరి పంటలు ఈ నాట్లు పూర్తయినాయో అక్కడ కూడా ఎలాంటి చీడపీడల సమస్య లేకుండా ఆరోగ్యకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడక్కడ కొన్ని పొలాల్లో మాత్రం ఈ వరి ఈగ, తాటాకు తెగులు, కొన్ని ప్రాంతాల్లో ఎండు తెగులు ఉన్నట్టుగా మనము రైతుల నుంచి సమాచారం ఉంది. అది కూడా వాళ్ళు సరైన సమయంలో తగు సస్రక్షణ చర్యలు చేపట్టారు కాబట్టి అంత తీవ్రత కూడా లేదని చెప్పుకోవచ్చు. ఈ నారు దశలో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నారు పెరుగుతుంది. కేవలం ఈ ప్రధాన పొలాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి నీటి వసతి ఆలస్యం అవ్వటం తప్ప వేరే సమస్యలు ఏవి ఉన్నట్టుగా మనకు తెలుసట్లేదండి. అంటే మనకి ఇప్పుడు ఈ నార్లు పోసుకొని రైతులకు సంబంధించి వాళ్ళు నార్లు పోయాలంటే ఏ రకాలు సాగు చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పటికే మనము జూలై 4వ వారానికి వచ్చాము. ఈ 4వ వారంలో ఉన్నాం కాబట్టి ఇక కేవలం స్వల్పకాలిక రకాలు అంటే 120 లేదా అంతకంటే తక్కువ రోజుల పంటకాలంగా వంటి రకాలని మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక రకాలు అనగా 150 రోజుల పంటకాలంగా వంటి రకాలు కానీ, లేదా మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 రోజుల పంటకాలంగా వంటి రకాలు కానీ మనం వేసుకోవడానికి అంటే ఇంకా నార్లు పోయడానికి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా ఏంటి అంటే మన తెలంగాణ ప్రాంతంలో నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉండేటువంటి చలి వాతావరణానికి ఆలస్యంగా కనుక ఈ దీర్ఘకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు కానీ సాగు చేసినట్లయితే పూత సమయంలో ఈ చలి వాతావరణానికి పంట దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని రైతాంగం చాలా జాగ్రత్తగా గమనించి ఇంకా నార్లు పోయినటువంటి రైతాంగం కేవలం స్వల్పకాలిక రకాలు అనగా 120 లేదా అంతకంటే తక్కువ రోజుల పంటకాలం వంటి రకాలు మాత్రమే సాగు చేసుకోవాలి. ఈ 120 లేదా అంతకంటే తక్కువ రోజుల పంటకాలం వంటి రకాలని కనుక మనం గమనించినట్లయితే సన్నగింజ రకాలలో ప్రధానంగా తెలంగాణ సోనా RNR 15-048 అనేటువంటి రకం చాలామంది రైతులకు పరిచయం ఉంది. ఈ రకం 120 రోజుల పంటకాలం, మిక్కిలి సన్నగింజ, అదేవిధంగా అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నూక శాతం కూడా చాలా తక్కువగా ఉండి ఎక్కువ బియ్యం దిగుబడి ఇస్తుంది. కాబట్టి ఈ రకానికి మంచి ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ఈ అన్నానికి మంచి అన్నం నాణ్యత ఉండడం, అదేవిధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన మార్కెట్లో మంచి అంటే కన్జ్యూమర్స్కి కూడా బాగా ప్రిఫరెన్స్ ఉందన్నమాట. దీనివల్ల ఈ రకానికి పండించినప్పుడు మార్కెట్లో రైతులకు కూడా ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఇంకా మనము
ఒక వారం రోజుల వరకు నార్లు పోసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఈ స్వల్పకాలిక సన్నగింజ రకాలను కనుక మనం గమనించినట్లయితే KNM 1638 కానీ, WGL 962 కానీ, WGL 1119 కానీ, RNR 21278 కానీ, JGL 1798, JGL 3844 అనేటువంటి స్వల్పకాలిక సన్నగింజ రకాలని ఇంకా వారం రోజుల వరకు నార్లు పోసుకొని పెంచుకోవచ్చు. అదేవిధంగా దొడ్డు గింజ రకాలు కనుక మనం వేయాలనుకుంటే రైతాంగానికి JGL 24423, KNM 118, అదేవిధంగా MTU 1010, IR 64, తెల్లహంస, అదేవిధంగా గత సంవత్సరం మన రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి RNR 29325 ఇలాంటి స్వల్పకాలిక దొడ్డు గింజ రకాలు కూడా ఇంకా ఒక వారం రోజుల వరకు మనము అంటే నార్లు పోయడానికి మన ప్రాంతంలో అవకాశం ఉంది. ఈ రకాలన్నీ కూడా మనకు ఇప్పటికే రైతులకు అందుబాటులో ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. ఈ రకాల యొక్క విత్తనాలని మనం ఎకరానికి దొడ్డు గింజ రకాలైతే సుమారు 25 కిలోలు, సన్నగింజ రకాలైతే 20 కిలోలు, అతి సన్న గింజ రకాలు అంటే RNR 15048, అదేవిధంగా HMT సోనా, జయశ్రీరామ్ లాంటి రకాలైతే ఎకరానికి 15 కిలోల నారు సరిపోతుంది, అంటే విత్తన మోతాదు సరిపోతుంది. ఈ విత్తనాలను కూడా తప్పనిసరిగా ఇంకా నార్లు పోయాలన్నటువంటి రైతాంగం ఈ విత్తన శుద్ధి చేసుకోవడం తప్పనిసరిగా పాటించాలి. ఈ పొడి విత్తన శుద్ధికి అయితే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం కలపడం, లేదా తడి విత్తనం అంటే ఈ దమ్ము చేసినటువంటి పొలాల్లో వేయాలనుకున్నట్లయితే 1 లీటర్కి 1 గ్రామ్ కార్బెండిజం కలిపినటువంటి నీళ్ళల్లో ఈ 1 కిలో విత్తనాలని నానబెట్టి 1 రోజు, ఆ తర్వాత 1 రోజు మండగట్టి కనుక మనం నార్మల్లో చల్లుకున్నట్లయితే తొలి దశల్లో వచ్చేటువంటి ఈ ముఖ్యంగా చీడపీడల్ని ఆశించకుండా ఆరోగ్యకరంగా నారును పెంచుకోవచ్చు. నాటిన తర్వాత కూడా సుమారు 1 నెల నుంచి 45 రోజుల వరకు ఎలాంటి తెగులు ఆశించకుండా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రైతాంగం ఈ తక్కువ ఖర్చుతో కూడి చాలా తక్కువ శ్రమతో ఉండేటువంటి విత్తన శుద్ధిని తప్పకుండా పాటించినట్లయితే ఈ వానాకాలంలో కూడా ఆరోగ్యకరంగా మనం పంటను పెంచుకునే అవకాశం ఉందండి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు వానాకాలానికి సంబంధించి వరి సాగు సూచనలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది వానాకాలానికి సంబంధించి నాటుకోవడానికి ఎట్లాంటి రకాలు అనువైనయా అంటారు? అయితే ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జూలై 4వ వారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కేవలము ఈ నాట్లు ఇప్పటికే నార్లు అందుబాటులో ఉన్నటువంటి రైతాంగం ఈ నెల చివరి వరకు కూడా ఈ దీర్ఘకాలిక రకాలను అంటే 150 రోజుల పంట కాలం వంటి రకాలని ఈ నెల చివరికి వరకు కూడా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు అంటే 135 నుంచి 140 రోజుల పంట కాలం వంటి రకాలు కనుక నార్లు అందుబాటులో ఉన్నట్లయితే ఒకవేళ ప్రధాన పొలంలో నీటి వసతి అభ్యత లేక ఇంకా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 15 వరకు కూడా మనం ఈ మధ్యకాలిక రకాలను నాటుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను మాత్రం మనం కేవలం ఈ మాసం చివరి వరకు మాత్రమే నాటుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే ఇంకా కనుక మనం ఆలస్యం చేసినట్లయితే దిగుబడులు తగ్గుతాయి. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు అనగా 120 లేదా 125 రోజుల పంటకాలం వంటి రకాల నార్లను మనము ఆగస్టు చివరి వరకు కూడా నాట్లు వేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మనం నార్లు 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నట్లయితే నాట్లు ఇమ్మీడియట్గా వేసుకోవచ్చు. లేదు ఇంకా నార్లు వేయనటువంటి రైతాంగం ఇప్పుడు నార్లు పోసుకొని ఆగస్టు చివరి వరకు కూడా అంటే ఇంకా వర్షాలు రావట్లేదు కాబట్టి ఈ వర్షాలు ఇంకా రాబోయే నెల రోజుల్లో మంచి వర్షాలు కనుక కురిసినట్లయితే ఆగస్టు చివరి వరకు కూడా ఈ స్వల్పకాలిక రకాలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చండి. అంటే మనకి ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రైతులు? ప్రధానంగా ఇప్పుడు నార్లు నుంచి నాటు దశలో ఉంది కాబట్టి ప్రధాన పొలాన్ని చాలా జాగ్రత్తగా మన రైతాంగం తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మనం ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో ప్రతి రైతాంగానికి మనం చెప్పేది ఏమిటి అంటే ఈ తొలకరి వర్షాలకి ఖచ్చితంగా ఈ జనుము జీలుగా వంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకొని 45 నుంచి 50 రోజుల దశల్లో కనుక మనం కలియదున్నుకుని ఆ తర్వాత సుమారు ఒక 10 నుంచి 14 రోజులు మురగదమ్ము చేసుకున్నట్లయితే పొలానికి మంచి బలం చేకూరుతుంది, సేంద్రియ పదార్థం కూడా అందుతుంది. కాబట్టి ఈ రకంగా మనము ఈ సేంద్రియ ఎరువులు అంటే ముఖ్యంగా ఈ పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ అలాగే గొర్రెల ఎరువు కానీ ఇవి అందుబాటులో లేనప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులను ఖచ్చితంగా సాగు చేసుకొని దున్నుకుంటే మన నేలలో మంచి భౌతిక లక్షణాలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా భూమిలో ఉండేటువంటి వివిధ రకాల సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెంది ఈ పోషకాలు అనేటువంటివి ఎక్కువగా మొక్కలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తద్వారా పిలకలు ఎక్కువ వేయటం తర్వాత దిగుబడులు కూడా ఎక్కువగా వచ్చేందుకు మనకు అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఈ ముదురు నార్లు ఉన్నాయి కదా, అవి ఒకవేళ నాటవలసి వస్తే ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు?
అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 3 రకాల విత్తనాలు ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అలాగే స్వల్పకాలిక రకాలు. ఈ నాటేటువంటి సమయంలో మనం ముఖ్యంగా ఇంకొకటి చూడాల్సింది ఏమిటంటే మనం ఎన్ని రోజుల వెరైటీని మనము సాగు చేస్తున్నాం. ఒకవేళ స్వల్పకాలిక రకాలు కనుక మనం సాగు చేసినట్లయితే అంటే 120 నుంచి 120 రోజుల పంటకాలం వంటి రకాలను సాగు చేసినప్పుడు ఈ రకాలన్నీ కూడా కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే ప్రధాన పొలంలో నాటుకోవాలి. లేదు అంతకంటే ఎక్కువ వయసున్నటువంటి నార్లను కనుక మనం నాటినట్లయితే ఈ ప్రధాన పొలంలో పిలకలు వేయడానికి సరైన సమయం ఉండదు. పిలకలు వేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక సరాసరి చదరపు మీటర్కి తీసుకున్నట్లయితే మనకి ఎన్నైతే గొలకలు రావాలో అన్ని గొలకలు ఉండకుండా ఉండి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల రకాలు కానీ లేదా 150 రోజుల దీర్ఘకాలిక రకాలు కానీ మనం 30 రోజులు లేదా 35 రోజులు ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో 35 రోజుల వరకు కూడా మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎదురైనటువంటి ఈ నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పుడు ఇప్పటికే నార్లు పోసినటువంటి రైతాంగం నాట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రధాన పొలాన్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి నీరు అందుబాటులో లేనప్పుడు ఈ వేసినటువంటి నార్లు ముదిరిపోతూ ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 30 రోజులు కాకుండా 40 రోజులు 50 రోజులు కూడా అయ్యేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో దీర్ఘకాలిక రకాలు అంటే 150 రోజుల పంటకాలం వంటి రకాలైతే మనకు ఎక్కువలో ఎక్కువ ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో 45 నుంచి 50 రోజుల దశలో ఉన్నది కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి మనము ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 రోజుల పంటకాలం వంటి రకాలను కనుక మనం ముదురునాలు నాటాలనుకుంటే 40 నుంచి 45 రోజుల వయసున్న దాన్ని కూడా మనము ఈ ప్రధాన పొలంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి మనము వేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్వల్పకాలిక రకాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం 25 నుంచి 30 రోజులు దాటకుండా ఉంటేనే మంచిది. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో 35 రోజుల వరకు కూడా మనము ఈ ముదురు నారు యాజమాన్యంతో నాటుకోవచ్చు. లేదు మనకు ఈ నార్లు ఇంతకంటే ఎక్కువ వయసు కనుక అయినాయి అంటే ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు కానీ లేదా మధ్యకాలిక రకాలు కానీ 50 రోజులకు దాటి కనుక మనము నారు ఉన్నట్లయితే అలాంటి వాటిని నాటినప్పుడు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా పిలకలు వేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. మనం సాగు చేసినటువంటి ఖర్చు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఎక్కడైనా తోటి రైతుల దగ్గర లేత వయసు ఉన్నటువంటి నారును తెచ్చుకొని నాటుకోవడం లేదా ఇంకా మనకి స్వల్పకాలిక రకాల యొక్క నార్లు పోయడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ తక్కువ రోజుల రకాలు ఏవైనా ఉంటే మనం మార్కెట్లో తెచ్చుకొని మళ్ళీ నార్లు పోసుకొని 20 నుంచి 25 రోజుల లోపల నాటుకోవడం చాలా ఉత్తమం. అయితే ఈ ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఈ ముదురు నార్లు నాటవలసినప్పుడు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా మనకు నార్లు ఎప్పుడైతే ముదురుతాయో వాటిని ప్రధాన పొలంలో నాటినప్పుడు వాటికి పిలకలు వేయడానికి సరియైన సమయం ఉండదు. అంటే ఆ సమయం అంతా కూడా నారు దశలోనే అయిపోతుంది కాబట్టి దానికి పిలకలు వేయడానికి సరియైన సమయం ఉండదు. కాబట్టి మనము ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఏంటంటే నాటేటప్పుడు ఒక కుదురుకి సాధారణంగా మనం 2 నుంచి 3 మొక్కలు నాటుతూ ఉంటాం. అలా కాకుండా ముదురు నార్లు అంటే 40 రోజులు కానీ 45 రోజులు కానీ అయినప్పుడు వీటికి పిలకలు వేసే సమయం లేదు కాబట్టి మనమే ఎక్కువ మొక్కలు నాటవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక కుదురుకి 6 నుంచి 8 మొక్కలు ఉండే విధంగా చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఒక్కొక్క కుదురుకి నాటుకోవాలి. రెండవది మనం ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైతే మనం ఈ నాట్లు వేసినటువంటి పొలాన్ని గమనించినట్లయితే సాధారణంగా రైతుల పొలాల్లో ఒక చదరపు మీటర్కి 20 నుంచి 25 కుదుర్లు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ముదురు నార్లు నాటినప్పుడు మనం చాలా దగ్గరగా నాటుకోవటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. ఈ దీర్ఘకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు అయితే ఒక చదరపు మీటర్కి 40 నుంచి 50 కుదుర్లు ఉండే విధంగా 30 నుంచి 40 కుదుర్లు ఉండే విధంగా, స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంటకాలం వంటి రకాలు అయితే ఒక చదరపు మీటర్కి 50 నుంచి 60 కుదుర్లు ఉండే విధంగా దగ్గరగా నాటుకోవాలి. ఈ రెండో అంశం. తర్వాత ఎరువుల యాజమాన్యంలో కూడా కొన్ని మెలకువలు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ పిలకలు వేయడానికి సమయం లేదు కాబట్టి వాటికి తొలి దశల్లోనే అధిక మొత్తంలో పోషకాలను ఇచ్చేటువంటి విధంగా మనం ఎరువుల యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా మనం ఏదైతే ఒక ఎకరానికి సిఫార్సు చేసేటువంటి ఎరువులు ఉంటాయో వాటికి 25% అధికంగా నత్రజని మోతాదును వేసుకోవడం. అంటే మనము వరి పంటకి కనుక తీసుకున్నట్లయితే ఎకరానికి సుమారు 2 బస్తాల యూరియాని సిఫార్సు చేస్తూ ఉంటాం. ఈ ముదురు నార్లు నాటేటప్పుడు 2.5 బస్తాలు అంటే 2 బస్తాలకు బదులుగా 2.5 బస్తాల యూరియాని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనం ఈ ఎరువులను 3 సమభాగాలుగా చేసుకొని పంట
నాటినప్పటి నుంచి చిరుపొట్ట దశకు వచ్చే వరకు కూడా మనము వివిధ దశల్లో ఎరువులను వేస్తూ ఉంటాం. ఈ ముదురు నారు నాటినప్పుడు మాత్రం ఈ అడుగు మందులోనే, అంటే మనం నాటేటానికి సమయంలోనే ఆఖరి దిక్కులో సిఫార్సు చేసినటువంటి ఎరువులో 70% నత్రజనిని మనము ముందు ఈ ఆఖరి దిక్కులోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భాస్వరాన్ని ఎట్లాగో పూర్తిగా మనం ఆఖరి దిక్కులోనే వేసుకుంటాం. ఈ నత్రజని ఎరువులను మాత్రం 3 సమభాగాలుగా కాకుండా ఉన్నటువంటి సిఫార్సు చేసినటువంటి నత్రజని మోతాదును 25% పెంచి, ఆ పెంచిన దాంట్లో కూడా 70% మనము ఆఖరి దిక్కులో కనుక వేసుకున్నట్లయితే ఈ తొలి దశల్లో అంటే పిలకలు వేయడానికి కొంత ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీంతో ఈ ముదురు నారు నాటినప్పటికీ కూడా ఖచ్చితంగా లేత నారు నాటిన దానికంటే కూడా ముదురు నారు నాటినప్పుడు పిలకల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గుతుంది. బట్ ఆ తగ్గుదల అనేది అంత ఎక్కువగా ఉండకుండా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఏమి ఉండదు. ఎందుకంటే మనం ప్రధాన పొలాన్ని తయారు చేయడానికి ఎప్పుడైతే నీటి వసతి లేదో అప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి యాజమాన్యం పాటించి మనం కనుక ప్రధాన పొలంలో నాటుకుంటే దిగుబడులు తగ్గుదల అంత ఎక్కువగా ఉండకుండా ఉండి లాభదాయకమైనటువంటి వానాకాలం దిగుబడులను మనం ఈ వానాకాలంలో పొందవచ్చు. తర్వాత ఈ నాటేసేటప్పుడు కూడా అంటే ముదురు నార్లు కానీ లేదా లేత వయసు ఉన్నటువంటి నార్లు కానీ నాటేటప్పుడు మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు కాలిబాటలు వదులుకోవాలి. ముఖ్యంగా ఈ వానాకాలంలో చీడపీడల సమస్య వరి పంటలు ఎక్కువగా ఉంటుంది. ఈ చీడపీడల ఉధృతిని తగ్గించడంతో పాటు ఈ కాలిబాటల వలన మనకి పంటని వివిధ దశల్లో గమనించడానికి కానీ లేదా ఎరువులు వేయడానికి లేదా క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ కాలిబాటలు కూడా మనము ఖచ్చితంగా ప్రతి 2 మీటర్లకి ఒక అడుగు దూరంలో మనం బాటలు వేసుకోవడం అనేది రైతాంగం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దీర్ఘకాలిక రకాలైతే ఒక చదరపు మీటర్కి 30 నుంచి 33 ఉండే విధంగా, మధ్యకాలిక రకాలైతే 44 కుదుర్లు ఉండే విధంగా, స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంట కాలం రకాలైతే 60 నుంచి 65 కుదుర్లు ఉండే విధంగా దగ్గరగా కనుక మనం నాటుకుంటే ఇప్పుడు మనం రైతాంగం తీసుకునేటువంటి దిగుబడి కంటే కూడా ఖచ్చితంగా కాస్త అధిక మొత్తంలో దిగుబడులు పొంది లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందండి. అంటే వరి పంటకు సంబంధించి కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టొచ్చు అంటారు? వరిలో ప్రధానంగా కలుపు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవుతుంది. దీనికి ప్రధానంగా కారణాలు కనుక మనం చూసినట్లయితే ఈ మధ్యలో మిషనరీ బాగా ఎక్కువగా అయిపోయింది. మిషనరీ రావడం వలన మనం రైతులు ఏం చేస్తున్నారంటే ఈ రోజు నీళ్లు పెట్టి వెంటనే దాన్ని దమ్ము చేసి కేజ్ వీల్స్ కానీ రోటవేటర్స్ కానీ వేసి వెంటనే తెల్లారి అంటే ఒక 2 రోజులలోనే దాన్ని ప్రధాన పొలం కింద మార్చేసి నాటుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అందులో అంతకుముందు పంటకాలం నుంచి రాలిన ఈ గడ్డి గింజలు కావచ్చు, గడ్డి కావచ్చు, అది సరిగా మురగకుండా ఉండి మనం నాటిన వెంటనే అవన్నీ మొలిసి ప్రధాన పొలంలో ఈ గడ్డి కలుపు అనేటువంటిది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ గడ్డి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ప్రధానంగా ఈ వానాకాలంలో ఇంతకుముందు చెప్పినట్లుగా వరికి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ చీడపీడలు మొట్టమొదటగా ఈ కలుపు మొక్కల్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఆశ్రయించి కలుపు నుంచి అక్కడ బాగా అభివృద్ధి చెంది తర్వాత మన వరి పంటని ఆశించి బాగా నష్టం కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ ప్రధాన పొలంలో కలుపును ఖచ్చితంగా లేకుండా వివిధ దశల్లో నిర్మూలించుకోవాలి. అలాగే పొలం గట్ల మీద కూడా ఉన్నటువంటి కలుపును బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకు ఇప్పుడు నారు దశలో ఉన్నటువంటి పంటల్లో కూడా కలుపు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నారు దశలో ఉన్నటువంటి వరి పంటలు అంటే నారులో ఎక్కడైతే కలుపు ఉందో దాన్ని నారు దశలోనే కనుక మనము నిర్మూలించుకున్నట్లయితే అది మళ్ళీ ప్రధాన పొలానికి వెళ్లకుండా ఉంటుంది. ప్రధాన పొలంలో వెళ్ళిన తర్వాత అది బాగా ముదిరిపోయి ఒకసారి పూత దశకు వచ్చిన తర్వాత ఎలాంటి గడ్డిని కూడా మనం ఎలాంటి మందులను పిచికారీ చేసి నిర్మూలించలేం. అప్పుడు ఖచ్చితంగా కూలీలను పెట్టి తీయాల్సి వస్తుంది. ఇప్పటికే కూలీల సమస్య ఉంది కాబట్టి అది చాలా భారంగా ఉంటుంది. కాబట్టి నారు దశలో ఇప్పుడు ఇంకా నాటుకు ఇంకా సమయం ఉంది కాబట్టి నారు దశలో ఒకవేళ కలుపు ఉన్నట్లు రైతాంగం గమనించినట్లయితే నారు దశలో కూడా పైపాటుగా పిచికారీ చేసేటువంటి కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ నారు దశలో గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే సైహెలోఫాప్ పీ బ్యూటైల్ అనేటువంటి మందును 1 లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ గడ్డి జాతితో పాటు వెడల్పాటి ఆకుల గలుపు కూడా మనకు నారుమడిలో ఉన్నట్లయితే బిస్పైరిబ్యాక్ సోడియం అనేటువంటి కలుపు మందును 1 లీటర్కి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారులో ఉన్నటువంటి కలుపును నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనము ఈ కలుపు నివారణ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మనము నాటిన తర్వాత 2 నుంచి 3-4 రోజుల వరకు ఈ గడ్డి మందులు మనం చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాత అన్ని గట్లను కూడా కట్టేయటం, పల్చగా నీరుంచి దాంట్లో ఒక ఎకరానికి 1 నుంచి 1.5 లీటర్ల బ్యూటాక్లోర్ కానీ, 1/2 లీటర్ ప్రెటిలాక్లోర్ కానీ, లేదా 35 గ్రాముల ఆక్సా డయార్జిల్ అనేటువంటి మందు కానీ, లేదా ఎకరానికి 4 కిలోల బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనేటువంటి మందు, ఇది మార్కెట్లో లోండాక్స్ పవర్ అనే పేరుతో మనకు అందుబాటులో ఉంది, ఇది కానీ, లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫ్రాన్ ఇథైల్ అనేటువంటి మందు, ఇవి ఎరేజ్ గోల్డ్ అనే పేరుతో మనకు అందుబాటులో ఉంది, ఎకరానికి 800 గ్రాములు. ఇది ఒక 20 కిలోల ఇసుకలో కలిపి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ మడికి ఆ మడి కట్టలు కట్టేసి పల్చటి నీటి మీద కనుక మనం సమానంగా చల్లుకున్నట్లయితే ఈ కలుపు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ కలుపు మందు వేసిన తర్వాత ఆ పొలంలో ఉన్నటువంటి ఏ మడిలో ఉన్నటువంటి ఆ నీళ్ళను ఇంకిన తర్వాతనే మళ్ళీ నీళ్లు పెడితేనే మనకు ఈ వేసినటువంటి కలుపు మందు సమర్థవంతంగా పనిచేసి తర్వాత కలుపు ఎక్కువగా పుట్టకుండా ఉంటుంది. సో ఈ రకంగా నాటిన తర్వాత ఈ కలుపు మందులు పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనం నాటిన 20 నుంచి 25 రోజులకు కూడా మనకు ఇంకా కలుపు ఉన్నట్లయితే ఒకసారి కూలీల సహాయంతో కలుపు నిర్వహణ చేసుకోవడం, లేదా అప్పుడు కూడా మనకు పైపాటుగా పిచికారి చేసేటువంటి మందులు ఉన్నాయి, వాటిని కూడా పిచికారి చేసి మనము కలుపును సమర్థవంతంగా మనం ప్రధాన పొలంలో నిర్మూలించుకోవచ్చండి. అంటే మనకి వరి పంటకు సంబంధించి ఎరువుల మోతాదు ఎంతవరకు వాడాల్సి ఉంటుందంటారు? ఈ వరి పంటలో సాధారణంగా మనము సిఫార్సు చేసేటువంటి ఎరువుల మోతాదు కనుక మనం గమనించినట్లయితే ఒక ఎకరానికి 40 నుంచి 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులు అవసరమవుతూ ఉంటాయి. అయితే వీటిని యూరియా, డిఏపి మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 1 బస్తా డిఏపి అనగా 50 కిలోలు, అదేవిధంగా ఒక 2 బస్తాల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. ఈ సిఫార్సు చేసినటువంటి ఎరువుల్లో పూర్తి భాస్వరం అంటే 1 బస్తా డిఏపిని ఆఖరి దుక్కులో వేసుకోవాలి, అంటే నాటుకు ముందే ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతో పాటుగా సుమారు సగం పొటాష్ అంటే మనం 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అంటే సగం అంటే 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అయితే ఈ నత్రజని ఎరువులను మాత్రం 3 సమభాగాలుగా చేసుకొని ఆఖరి దుక్కులో 1 భాగం వేయచ్చు, లేదా నాటేసిన ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత కూడా మనం ఈ 30 కిలోల యూరియాని పైపాటుగా వేసుకోవాలి. ఆ తర్వాత 2వ దఫా యూరియాని పిలకలు వేసే సమయంలో అంటే నాటిన తర్వాత 20 నుంచి 25 రోజుల దశల్లో మరొక 30 కిలోల యూరియాని మనం పైపాటుగా వేయాలి. తర్వాత చివరి దఫా ఈ అంకురం ఏర్పడే దశల్లో ఈ సగం పొటాష్ అంటే ఇంతకుముందు మనం 30 కిలోలకు 15 కిలోలు ఆఖరి దుక్కులో వేసుకున్నాం కదా, ఇంకొక 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 30 కిలోల యూరియాలో కలిపి చిరుపొట్ట దశలో కనుక మనం వేసుకుంటే ఎరువులు సమర్థవంతంగా వినియోగంలోకి వస్తాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు అంటే మనం ఇది స్వల్పకాలిక రకాలను సాగు చేసినప్పుడు ఈ విధంగా చేయాలి 3 దఫాలుగా. దీర్ఘకాలిక రకాలు అంటే 150 రోజుల పంటకాలంగా వంటి రకాలను కనుక మనం సాగు చేసినప్పుడు ఈ నత్రజని ఎరువులను 3 దఫాలుగా కాకుండా 4 దఫాలుగా విభజించుకొని ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి 25 కిలోల యూరియాని కనుక మనం వేసుకున్నట్లయితే ఎరువుల వినియోగం బాగా ఉండి మంచి పిలకలు వచ్చి అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చౌడు సమస్య కానీ లేకపోతే జింక్ లోపం ఎక్కువగా కనిపించేటువంటి పొలాల్లో ప్రతి ఎకరానికి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ను కూడా ఆఖరి దుక్కులో ఈ భాస్వరం ఎరువులతో కలపకుండా 1 రోజు వ్యవధి ఉండే విధంగా కనుక మనం వేసుకుంటే జింక్ లోప లక్షణాలు కూడా రాకుండా ఉండి మనకు సమర్థవంతమైన దిగుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. అంటే మనకి వరి పంటకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? వరి అనేది యాక్చువల్గా చూసుకున్నట్లయితే నీళ్ళలో పెరిగే మొక్క కాదు, కానీ మనము దీన్ని వరి పంటని ఎప్పటికప్పుడు ఈ ప్రధాన పొలంలో నీటిని పెట్టడం అలవాటైపోయింది. దానికి ప్రధానంగా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రధాన పొలంలో మనం ఎక్కువగా నీళ్ళు పెడుతూ ఉంటాం. కానీ అంత అవసరం లేదు, దీనికి నీరు అవసరం అంటే తడి ఉంటే సరిపోతుంది, కానీ నీళ్ళు ఎప్పుడు 5 నుంచి 10 సెంటీమీటర్ల నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ వానాకాలంలో ముఖ్యంగా ఈ చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ సమస్యకి ఈ ఎక్కువగా నీరు పెట్టడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ వానాకాలంలో ఈ మనం వేసినటువంటి వరి పొలంలో అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆరబెడుతుంటామో ఈ వేర్లకి కూడా సరి అయిన ఆక్సిజన్ అంటే మనకు ఆక్సిజన్ ఎట్లయితే అవసరమో ఈ మొక్క వేర్లకు కూడా ఆక్సిజన్ అవసరం అవుతూ ఉంటుంది. ఈ నీళ్లు బాగా పెట్టడం వలన వేర్లకు సరి అయిన ఆక్సిజన్ లభించక తర్వాత వాటిని వేరు బుడగలు తయారు చేసుకోవడం, తర్వాత వేర్లంతా నల్లగా అయిపోవడం, పోషకాలను తీసుకునేటువంటి శక్తి తగ్గిపోవడం, తద్వారా పిలకలు
సంఖ్య తగ్గిపోవడం, దిగుబడి తగ్గడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. కాబట్టి వరి పొలాన్ని అప్పుడప్పుడు ఒక 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఆరబెడుతూ ఉన్నట్లయితే ఎక్కువగా పిలకలు రావటం, తర్వాత ఆరోగ్యకరంగా పెరగడం, చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే వరిలో నీటి ఉత్పాదకత పెంచడానికి ఆల్టర్నేట్ వెట్టింగ్ డ్రైయింగ్, అంటే అప్పుడప్పుడు పొలాన్ని ఆరుతడి పద్ధతిలో కనుక మనం పెంచుకుంటే నీటి సామర్థ్యం పెరుగుతూ ఉంది, దిగుబడి కూడా పెరుగుతుంది, చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. అంటే అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెడుతూ మళ్ళీ నీళ్ళు పెడుతూ ఉండాలన్నమాట. అంటే మనం పొలం యొక్క నేల స్వభావాన్ని బట్టి 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకున్నా కూడా మనం మంచి అధిక దిగుబడులు తీసుకోవచ్చు. తద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు తీసుకోవడమే కాకుండా మనము ఈ చీడపీడల ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సాగు ఖర్చు కూడా తక్కువయ్యే అవకాశం ఉంది. ఈ రకంగా మనం వరి పంటలో నీటిని కాస్త పొదుపుగా వాడుకున్నట్లయితే దిగుబడులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి వరి పంటకు సంబంధించి నేరుగా వెదజల్లి పండించే విధానం ఎలా ఉంటుంది అంటారు? ఈ మధ్య కాలంలో ఈ నేరుగా విత్తేటువంటి విధానానికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా ఈ వ్యవసాయంలో కూలీల సమస్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఈ వరి పంటలను కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా నాట్లు వేయడానికి చాలా కూలీలు అవసరం అవుతూ ఉంటారు. వరిలో ఇతర వ్యవసాయ పనులు అంటే కోతలు కానీ తర్వాత ఇతర పనులకి ఎక్కువగా కూలీలు అంత అవసరం లేదు ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానానికి. కాకపోతే నాట్లు వేయడానికి మాత్రం తప్పనిసరిగా కూలీలు అవసరం అవుతూ ఉంటారు. అయితే ఈ నాట్లు వేయడానికి ఈ కూలీల కొరతతోని ప్రస్తుతానికి మనము తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో చూసినప్పటికీ కూడా ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటువంటి కూలీలు ముఖ్యంగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇక్కడి నుంచి ఎక్కువగా కూలీలు వచ్చి మనము నాటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎకరానికి ఒక రైతాంగం నాటు వేయడానికి అంటే వరి నాట్లు వేయడానికి సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో కూలీలు సరైన సమయంలో రాకపోవడం, తర్వాత ఈ ఒక పక్కనేమో నార్లు ముదిరిపోవడం, ముదిరిన నార్లు నాటడం వలన ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పిలకలు ఎక్కువగా వేయకుండా దిగుబడి తగ్గిపోవడం, ఇంత ఖర్చు పెట్టినా కూడా లాభదాయకమైనటువంటి వరి సాగు మన రైతులు తీయలేకపోతున్నారు. ఈ సమస్యలకి ఒక మంచి ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవసాయ సాగు విధానం వరి సాగు విధానమే ఈ నేరుగా వెదజల్లి పండించేటువంటి విధానం. ఈ విధానంలో నారు పెంచి నాటాల్సిన అవసరం లేదు. కేవలం ఈ పొడి దిక్కులో కానీ లేదా నేరుగా అంటే దమ్ము చేసినటువంటి పొలంలో నేరుగా విత్తి మనం వరి సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతుల్లో మనకి కూలీల సమస్య అంటే ఈ ఎకరానికి 5,000 నుంచి 7,000 రూపాయల ఈ నాటడానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది ఆదా అవుతుంది. తర్వాత ముదురు నార్లు నాటి దిగుబడి తగ్గిపోవడం అనేటువంటి సమస్య ఉండదు. దిగుబడులు కూడా ఈ ప్రధాన పొలంలో మనం సాంప్రదాయ పద్ధతి ఏదైతే నారు పెంచి నాటుతామో ఆ పద్ధతికి సమానంగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పంట కాలం కూడా సుమారు ఒక వారం నుంచి 10 రోజుల వరకు త్వరగా కోతకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా వివిధ లాభాలు అంటే ముఖ్యంగా వరి సాగులో ఉన్నటువంటి కూలీల సమస్య, తర్వాత ముదురునాళ్ళ సమస్య, తర్వాత సాగు ఖర్చు పెరిగిపోవడం, దానివల్ల మనకు నికర లాభం కూడా తగ్గిపోతున్నటువంటి సందర్భంలో ఈ నేరుగా విత్తేటువంటి సాగు విధానం చాలా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికే లక్షల ఎకరాల్లో ఈ విధానంలో సాగు చేస్తున్నారు. ఈ వివిధ వ్యవసాయ విస్తరణ విభాగాలు కూడా నేరుగా వెదజల్లి విధానంలో వరిని పండించడానికి రైతులకు చాలా రకాలుగా శిక్షణ కార్యక్రమాలు కానీ డెమాన్స్ట్రేషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా రైతులు ఈ విధానం గురించి తెలుసుకోండి. ఇదేమి కొత్త విధానం కాదు, అంతకుముందు రైతులు పురాతన కాలంలో కూడా సాగు చేసినటువంటి విధానమే. కాకపోతే అప్పుడున్నటువంటి సాంకేతిక సమస్యలు ముఖ్యంగా ఈ విధానంలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కలుపు నివారించడానికి అప్పుడు ఎక్కువగా మనకు కలుపు మందులు అనేటివి లేదు, కూలీల మీద ఆధారపడటం, కూలీలు సరిగా తీయకపోవటం, దాంతో దిగుబడులు గణనీయంగా తగ్గేది. దాంతో మనము ఈ నారు పెంచి నాటేటువంటి విధానానికి వచ్చాం. కానీ ఇప్పుడు కూలీల సమస్య తర్వాత ఈ లాభం తక్కువగా రావడం అనేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేరుగా వెదజల్లే విధానానికి బాగా ప్రాచుర్యం ఇస్తున్నాం. ఈ పద్ధతుల్లో మనకు సాగు ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా ఈ రైతులకు డ్రెడ్జడి కూడా చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఎక్కువగా కనుక మనం ప్రోత్సహించినట్లయితే వరి సాగు కాస్త లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందండి. అంటే మనకి ఇప్పుడు ఈ కలుపు నిర్మూలన ఎట్లా చేయొచ్చు అంటారు? నీటి యాజమాన్యం పద్ధతి ఎట్లా పాటించవచ్చు అంటారు నేరుగా విత్తే విధానంలో? ఈ నేరుగా విత్తేటువంటి విధానంలో ముఖ్యంగా మనము ఈ నీటి యాజమాన్యము చాలా కీలకం. ఎందుకంటే ఈ విధానంలో వరి విత్తనాలు వేసిన తర్వాత సుమారు ఒక వారం నుంచి 10 రోజుల వరకు అంటే ఈ విధానంలో ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే ఈ
పొడి దుక్కులో వేసుకోవచ్చు, అదేవిధంగా దమ్ము చేసిన పొలంలో వేసుకోవచ్చు. ఒకవేళ పొడి దుక్కులో కనుక వేసుకున్నట్లయితే పొలాన్ని బాగా 2-3 సార్లు కల్టివేటర్ వేసి కలుపు లేకుండా పొడి దుక్కు చేసుకోవాలి. పొడి దుక్కు చేసుకున్నటువంటి పొలంలో ఈ పొడి వడ్లను నేరుగా కానీ లేదా ఈ కల్టివేటర్ అంటే సీడ్ డ్రిల్స్ ఉంటాయి కదా మనకి, ట్రాక్టర్ డ్రాన్ సీడ్ డ్రిల్స్, వాటి ద్వారా కూడా మనం విత్తనాలను వేసుకోవచ్చు. ఒకవేళ ఈ దమ్ము చేసిన పొలంలో కనుక మనం వేసుకోవాలనుకున్నట్లయితే ఒక రోజు నానబెట్టి మొలకట్టినటువంటి విత్తనాలు కానీ లేదా ఈ పొడి విత్తనాలను కానీ బాగా చదును చేసి, అంటే ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటేటప్పుడు ఎలాంటి నేల తయారీ చేస్తామో అదేవిధంగా ఈ దమ్ము చేసినటువంటి పొలంలో నేరుగా విత్తేటువంటి సమయంలో కూడా పొలాన్ని అదే విధంగా తయారు చేసుకొని అంటే ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దమ్ము చేసినటువంటి పొలంలో చాలా చదునుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం విత్తనాలని చల్లిన తర్వాత సుమారు ఒక 10 రోజుల వరకు కూడా నీళ్లు నిలకడ ఉండకూడదు. అంటే ఎక్కడైతే గుంటలు ఉంటాయో, అక్కడైతే నీళ్లు ఆగినాయో అక్కడ మనకి విత్తనాలు వేసినటువంటి విత్తనాలు మొలక దెబ్బతింటుంది అనమాట, అంటే మురిగిపోతాయి. దాంతో మొక్కల సాంద్రత తగ్గిపోయి దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే మట్ట ప్రాంతం అంటే మిర్రులు ఉంటాయో అక్కడ నీళ్లు సరిగా రాక అక్కడ గడ్డి ఎక్కువగా వస్తుంది. అంటే మిర్ర ఉన్న దగ్గరనేమో గడ్డి సమస్య, ఈ లొంతు ఉన్నటువంటి ప్రాంతాల్లో గింజలు మురిగిపోయి మనకు మొక్కల సాంద్రత తగ్గుతుంది. కాబట్టి బాగా చదును చేసుకోవాలి. తర్వాత ఈ నీరు కూడా మనం విత్తనాలని చల్లిన తర్వాత ఒక ఆకు పురివించుకునే వరకు, అంటే సుమారు 1 నుంచి 10 రోజుల వరకు నీరు ఆరుతడి రూపంలోనే ఇవ్వాలి. అంటే నీళ్లు నిండగా ఉండకూడదు. నీళ్లు ఎక్కడైతే నిలబడతాయో వాటిని జాగ్రత్తగా చిన్న చిన్న పీల్పులు కానీ చిన్న చిన్న కాలువలు కానీ చేసుకొని బయటికి తీసేయాల్సిన అవసరం ఉంది. ఒక ఆకు పురివించుకున్న తర్వాత అంటే 10 రోజుల తర్వాత మనము సాధారణంగా అది పెరిగినటువంటి పద్ధతిని బట్టి మనం పలచగా నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ పొడి దుక్కులో వేసినటువంటి పరిస్థితుల్లో విత్తనాలు వేసిన తర్వాత అంటే నీటిని తడిని ఇవ్వాల్సి వస్తుంది. నీరు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నీరు యొక్క స్వభావం బట్టి, అంటే నేల ఒకవేళ నీటిని ఎక్కువ రోజులు నిలుపుకునేటువంటి పరిస్థితుల్లో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మళ్ళొకసారి నీళ్ళు ఇచ్చుకోవడం, లేదా ఇసుక పొలానికి సంబంధించినటువంటిది అయితేనేమో 2-3 రోజుల వ్యవధిలోనే నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ పొడి దుక్కులో కనుక నేరుగా వెత్తే పద్ధతుల్లో సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఈ విధానంలో ఒక 25 నుంచి 30 రోజులకి, అంటే నారు బాగా పెరిగిన తర్వాత ఈ మళ్ళను మనము నీటిని నిలకట్టేటువంటి పద్ధతికి మారుస్తామన్నమాట. అంటే ముందు 1 రోజులు 25 నుంచి 1 రోజుల వరకు కేవలం పొడి దుక్కులో వేసి ఆరుతడి కింద పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే కాలువల ద్వారా కానీ చెరువుల ద్వారా కానీ నీళ్లు విడుదలైనాయో అప్పుడు ఈ వరిమళ్ళన్నీ కూడా కట్టలు కట్టేసి నీళ్లు నిలకడగా ఉండే విధంగా మనము మార్చుకోవాలి. అయితే ఈ అవకాశము కేవలము కాలువల కింద కానీ లేదా చెరువుల కింద ఉన్నటువంటి వరి భూముల్లోనే సాధ్యమవుతుంది. బావుల కింద, చెరువుల కింద, బోర్ల కింద కనుక మనం సాగు చేసినట్లయితే పొడి దిక్కులో వేసి తర్వాత నీళ్లు నిలకట్టాలంటే నీళ్లు ఎక్కువగా ఉండవు, మొత్తం కూడా భూమి పొరల్లోకి ఇంకిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానం అంటే పొడి దిక్కులో వేసుకొని తర్వాత నీళ్ళ మీదకి తీసుకొచ్చే విధానం కేవలం కాలువల కింద కానీ లేదా చెరువుల కింద మాత్రమే సాధ్యమవుతుంది, అక్కడే పాటించాలి. ఇతర ప్రాంతాలలో ఇంతకుముందు చెప్పినట్టుగా దమ్ము చేసినటువంటి పొలంలో విత్తుకునేటువంటి పద్ధతుల్లో కానీ మనం వెళ్ళినట్లయితేనే ఈ పద్ధతి కాస్త అనుకూలంగా ఉండి మనకు మంచి లాభదాయకమైన దిగుబడులు వస్తాయి. అయితే ఈ విధానంలో మనం విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే సన్నగింజ రకాలు అయితే ఎకరానికి 8 నుంచి 10 కిలోలు, దొడ్డు గింజ రకాలు అయితే 12 కిలోల వరకు సరిపోతుంది. తర్వాత ఈ విధానంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కలుపును నిర్మూలించాలి అంటే మనము నాటిన తర్వాత సుమారు 6 నుంచి 10 రోజుల వరకు ఆరుతడి పద్ధతిలో మనం నీళ్ళు ఇవ్వాలని చెప్పాం కదా. ఈ ఆరుతడి పద్ధతుల్లో ఎప్పుడైతే మనం పొలాన్ని ఉంచుతామో అప్పుడు కలుపు సమస్య ఎక్కువగా అవుతుంది. ఈ కలుపును నివారించాలంటే సమగ్రమైనటువంటి కలుపు నిర్మూలన యాజమాన్యం మనం పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ నేరుగా వెదజల్లే విధానంలో ప్రధాన సమస్యగా ఉండి ఈ కలుపు మన పంటని కూడా డామినేట్ చేసి దిగుబడులు గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మనం విత్తనాలు వేసిన 1 నుంచి 2 రోజులకి, అంటే ఒకవేళ మురుగదమ్ము చేసినటువంటి పొలాన్ని కనుక మనం చూసుకొని ఈ దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే విధానంలో విత్తనాలు వేసిన 1 లేదా 2 రోజులకి కలుపు మందులు పిచికారి చేసుకోవాలి. అందుకు పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్, అంటే ఇది సాతి అనేటువంటి పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది, ఈ రకం కానీ లేదంటే బ్యూటాక్లోర్ ప్లస్ ఈ పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్, ఈ 2 కలిపినటువంటి మందు, ఈ బ్యూటాక్లోర్ ప్లస్ పినాక్సిలం కలిపినటువంటి మందును ఎకరానికి 800 గ్రాములు మన 200 లీటర్ల నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకుంటే సరిపోతుంది. ఈ కలుపు మందులు వేసినప్పటికీ కూడా మనం నాటిన
15 నుంచి 20 రోజులకి మళ్ళీ కలుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము 10 రోజుల వరకు కూడా నీళ్లు నిలకడగా ఉంచాం కాబట్టి కలుపు ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాతి దశల్లో అంటే 15 నుంచి 20 రోజులకి మన పొలంలో ఉన్నటువంటి కలుపును గమనించి అప్పుడు మళ్ళీ పై దఫాగా అంటే పైపాటుగా వేసేటువంటి కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా సరియైన సమయంలో తగు వీధిలో మనము కనుక పిచికారి చేసుకున్నట్లయితే కలుపును నిర్మూలించుకోవచ్చు. ఒకవేళ మన పొలంలో గడ్డి జాతికి సంబంధించిన కలుపు ఉన్నట్లు గమనించినట్లయితే సైహెలోఫాప్ పీబిటల్ అనేటువంటి కలుపు మందును ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా ఫినాక్సిప్రాప్ పీఈథైల్, ఇది మార్కెట్లో రైస్టార్ అనే పేరుతో మనకు అందుబాటులో ఉంది. ఈ మందు ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలిపి మనము పొలమంతా సమానంగా పిచికారి చేసుకుంటే గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును నిర్మూలించుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతితో పాటు వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి కలుపు కూడా మనం గమనించినట్లయితే బిస్పైరిబ్యాక్ సోడియం అనేటువంటి కలుపు మందు ఎకరానికి 100 మిల్లీలీటర్లు లేదా ఈ ట్రయోఫామైన్ ప్లస్ ఇథాక్సి సల్ఫర్ అనేటువంటి మందు మన మార్కెట్లో కౌన్సిల్ యాక్టివ్ పేరుతో మనకు అందుబాటులో ఉంది. ఈ మందు ఎకరానికి 90 గ్రాములు లేదా వివయా అనేటువంటి మందు సైహెలోఫాప్ పీబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం అనేటువంటి మందు మనకు మార్కెట్లో వివయా పేరుతో ఉంది. ఇది 900 మిల్లీలీటర్లు లేదా ఈ మధ్యలోనే వచ్చినటువంటి కొత్త కలుపు మందు నోవలెక్ట్ అనేటువంటి మందు ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్లు లేదా సైహెలోఫాప్ పీబ్యూటైల్ ప్లస్ పెనాక్సిలం అనేటువంటి మందు బెంజీన్ సల్ఫినిక్ యాసిడ్ అనేటువంటి మందు మనకు అసర్ట్ పేరుతోనే మనకు అందుబాటులో ఉంది. ఈ అసర్ట్ అనేటువంటి కలుపు మందు అయితే ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీళ్ళలో కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే వెడల్పాటి ఆకులకు సంబంధించినటువంటి కలుపుతో పాటు గడ్డి జాతికి సంబంధించిన కలుపు కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు రైతాంగం తీసుకోవాల్సినటువంటి 2 జాగ్రత్తలు ఏమిటి అంటే, ఎప్పుడైతే పైపాటుగా కలుపు మందులు మనం కొడుతున్నామో అప్పుడు పొలాల్లో నీటిని పూర్తిగా తీసివేసి బురద పదను మీద మాత్రమే ఈ కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. రెండోది, కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 1 లేదా 2 రోజులు మళ్ళీ పొలానికి నీళ్ళు ఇవ్వకుండా ఉంటేనే మనం పిచికారీ చేసినటువంటి కలుపు మందులు సమర్థవంతంగా పనిచేసి కలుపు నిర్మూలన బాగా జరుగుతుంది. తర్వాత ఈ కలుపు కూడా బాగా ముదరక ముందే మనము ఈ కలుపు మందులు పిచికారీ చేయాలి. అంటే ఈ కలుపు మందులు 3 నుంచి 5 ఆకుల దశల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మందులు బాగా పనిచేస్తాయి. ఈ కలుపు బాగా ముదిరిపోయి పూత దశకు వచ్చిందనుకోండి, అప్పుడు ఎలాంటి కలుపు మందులు వాటిని నిర్మూలించేటువంటి సామర్థ్యం ఉండదు. కాబట్టి ఈ కలుపు ముదరక ముందే మనము ఎప్పుడు పొలాన్ని గమనిస్తూ ఉండి 15 నుంచి 20 లేదా 25 రోజుల వరకు ఈ 5 ఆకుల దశని దాటక ముందే మనము ఈ చెప్పినటువంటి కలుపు మందులను కనుక పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము ఈ నేరుగా వెదజల్లే విధానంలో కలుపును నిర్మూలించుకోవచ్చు. అయితే పొడిదుక్కులో కనుక మనము ఈ నేరుగా విత్తేటువంటి విధానం కనుక పాటించినట్లయితే ముందుగా విత్తనాలు వేసిన 1 లేదా 2 రోజులకి మనము దమ్ము చేసిన పొలంలో అయితేనేమో పైరజోసల్ఫరానిథైల్ సాతి అనేటువంటి మందును కొట్టాం. ఇక్కడ పెండిమెథాలిన్ అనేటువంటి మందును 1 ఎకరానికి లీటర్ చొప్పున 200 లీటర్ల నీళ్ళలో కలిపి మనం భూమి అంతా తడిసే విధంగా పిచికారి చేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 రోజులకి ఇంతకుముందు దమ్ము చేసిన పొలంలో ఎలాంటి మందులు అయితే మనం సిఫార్సు చేసుకున్నామో కలుపు నిర్మూలన మందులు, అవే మందులు మనము ఈ పొడి దుక్కులో చేసినటువంటి వరకు కూడా నీళ్ళ మీద తీసుకొచ్చిన తర్వాత కానీ లేదా ముందు కానీ కొట్టి మనము కలుపుని నిర్మూలించుకోవచ్చు. ఈ రకంగా నేరుగా విత్తినటువంటి విధానంలో కలుపు సమస్య లేకుండా రైతాంగం చూసుకున్నట్లయితేనే నేరుగా విత్తేటువంటి విధానంలో లాభదాయకమైనటువంటి దిగుబడులు వచ్చే అవకాశం ఉందండి. వచ్చే అవకాశం ఉంది. విత్తన మోతాదు కూడా మీరు ఇందాక చెప్పారు. అంటే ఎలాంటి రకాల విత్తనాలు అంటే వాడాల్సి ఉంటుందంటారు? అంటే నేరుగా విత్తేటువంటి విధానము, ఈ విధానం కొత్తది కానీ రకాల విషయానికి వచ్చేటప్పటికి మనము సాధారణంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఎలాంటి రకాలైతే మనము సాగు చేస్తామో, అంటే ఈ స్వల్పకాలిక రకాలు కానీ మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు, ఈ రకాలన్నీ కూడా మనము నేరుగా విత్తేటువంటి విధానంలో సాగుకు అనుకూలము. కాకపోతే ఈ నేరుగా విత్తేటువంటి విధానంలో అంటే ముఖ్యంగా దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తేటువంటి విధానంలో మొక్కలు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సాంద్రత ఎక్కువైనప్పుడు కానీ లేదా పైపైన ఉంటాయి కాబట్టి ఈ కోతకు ముందే ఒరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది కాండం దృఢంగా ఉండి పడిపోని రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఈ విధానంలో ఇంకా బాగా దిగుబడులు తీసుకోవచ్చు. అంతకుమించి వేరే ఈ రకానికి మాత్రమే నేరుగా విత్తే విధానంలో వేయాలనేటువంటి సమస్యలు అలాంటిది రైతులు ఏమీ అపోహ అవసరం లేదు. మన మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాలు కూడా మనం నేరుగా విత్తేటువంటి విధానంలో సాగు చేసుకునే వీలుందండి. అంటే ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు?
ఈ నేరుగా విత్తేటువంటి విధానంలో సాంప్రదాయ పద్ధతుల్లో మనం ఏదైతే ఎరువుల మోతాదు చూసుకున్నామో అంతే మోతాదులో ఈ నేరుగా విత్తేటువంటి విధానంలో ఎరువులు సరిపోతాయి. కాకపోతే వేసేటువంటి సమయాన్ని కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ విత్తనాలు వేసిన తర్వాత సుమారు ఒక 15 నుంచి 20 రోజుల వరకు అప్పుడప్పుడే మొలకలు వచ్చి ఉంటాయి. కాబట్టి అంతకంటే ముందే మనం నత్రజని ఎరువులను ఇంతకుముందు సిఫార్సు చేసినట్టు 30% కనుక వేసినట్టయితే గడ్డి ఎక్కువగా వచ్చి కలుపు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేరుగా విత్తేటువంటి విధానంలో నత్రజని ఎరువులను కాస్త ఆలస్యంగా వేసుకుంటే మంచిది. తర్వాత ఆ మినహా అంటే నత్రజని మినహా మిగతా ఎరువులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు భాస్వరంకి సంబంధించిన ఎరువులు DAP రూపంలో వేసామనుకోండి, ఒక ఎకరానికి ఒక బస్తా మనం సిఫార్సు చేస్తున్నాం. సో ఆఖరి దిక్కులో ఒక బస్తా DAP వేసుకోవాలి. తర్వాత విత్తనాలను వేసుకున్న తర్వాత సుమారు 15 నుంచి 20 రోజులకి మొక్క బాగా కుదురుకొని ఒక 5-6 ఇంచులు అయిన తర్వాత అప్పుడు మనము మొదటి దఫా నత్రజని అంటే ఎకరానికి 30 కిలోల నత్రజనిని 15 కిలోల పొటాష్తో కలిపి వేసుకుంటే అప్పటికి గడ్డి ఎక్కువగా రాకుండా ఉంటుంది. తర్వాత రెండవ దఫా మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత అంటే బాగా పిలకలు వేసేటువంటి సమయంలో మరొక రెండవ దఫా యూరియా అంటే మళ్ళీ ఒక 30 కిలోల యూరియాని ఎకరానికి వేసుకోవాలి. ఆ తర్వాత చిరుపొట్ట దశలో మరొక 30 కిలోల యూరియాని 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో కలిపి వేసుకుంటే మనం సమగ్రవంతంగా ఎరువులని బాగా మన మొక్కకి అందించబడతాయి. తద్వారా దిగుబడులు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు దీర్ఘకాలిక రకాలు కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ప్రతి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఒకసారి 3 దఫాలుగా కాకుండా 4 దఫాలుగా వేసినప్పుడల్లా సుమారు 25 కిలోల యూరియా వేసే విధంగా మనం వేసుకుంటే ఎరువులు బాగా వినియోగింపబడి మంచి పిలకలు వచ్చి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకి వానాకాలంలో ఎక్కువగా ఆశించే ఈ కీటకాలు ఏంటి అంటారు? ఈ వానాకాలంలో మనం యాసంగి పంట కాలంతో కనుక చూసినట్టయితే వానాకాలంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం, మేఘావృతమైనటువంటి వాతావరణం, ఎక్కువ వర్షాలు రావటము, ఎక్కువగా గాలి వెలుతురు లేకపోవటము, దీని ద్వారా ఈ చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కీటకాలను కనుక మనం గమనించినట్లయితే ఉల్లికోడు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఉల్లికోడుతో పాటుగా కాండం దొల్చి పురుగు, తాటాకు తెగులు, వరి ఈగ, కంకినల్లి ఇవి ప్రధానంగా వానాకాలంలో వచ్చేటువంటి కీటకాలు. వీటిల్లో మనకు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసుకుంటే ఆలస్యం అంటే వరి నార్లు ఆలస్యం అవుతూ ఉన్నాయి, నాట్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఉల్లికోడు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఉల్లికోడుని కనుక మనము ఎక్కువ ఆశిస్తున్నటువంటి ప్రాంతాల్లో మనం ముందుగా కనుక మనం ఊహించినట్లయితే ఉల్లికోడుని తట్టుకునేటువంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా నార్లు పోయినటువంటి రైతాంగం స్వల్పకాలిక ఉల్లికోడుని తట్టుకునే రకం మన గత సంవత్సరం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి WGL 11-19 అనేటువంటి వంగడాన్ని మనము సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు KNM 1638 కూడా కొంతవరకు ఉల్లికోడుని తట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉల్లికోడు వచ్చేటువంటి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు ఈ మధ్య తెలంగాణ ప్రాంతాలలో ఖచ్చితంగా ఉల్లికోడుని తట్టుకునేటువంటి రకాలు ఆలస్యంగా వేస్తున్నాం కాబట్టి వాటిని వేసుకోవాలి. తర్వాత నారు దశల్లో కూడా ఖచ్చితంగా ఈ ఉల్లికోడును నివారించేందుకు కొన్ని క్రిమిసంహారక మందులు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నారును పీకి నాటడానికి ఒక వారం రోజుల ముందుగా ఈ నారుమడికి అంటే ఒక ఎకరానికి సరిపోయే నారుమడి అంటే ప్రతి 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3 CG గుళికలు కానీ లేదా ఫిప్రోనిల్ 0.3 G 400 గ్రాములు అంటే ఒక 2 గుంటల నారుమడికి వేసుకోవాలి. ఇది వేసుకున్నట్లయితే ఈ ఉల్లికోడుకు సంబంధించినటువంటి పురుగులు నారు దశలోనే చనిపోయి ప్రధాన పొలానికి వెళ్లకుండా ఉంటాయి. తర్వాత ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా మనం ఈ ఉల్లికోడు వస్తుంది అనేటువంటి సందర్భం మనకు తెలిసినట్లయితే అంటే ముందస్తుగానే ఉల్లికోడు వచ్చిన తర్వాత మనం దాన్ని ఏమి చేయలేము. ఎందుకంటే ఉల్లికోడు ఒకసారి ఆశించినట్లయితే పిలకలన్నీ కూడా ఉల్లి గొట్టాల కింద మారిపోతాయి. తర్వాత దానికి పిలకలు వేసేటువంటి శక్తి లేకుండా అంటే పిలకలన్నీ కూడా గొట్టాల కింద మారిన తర్వాత మనకు అన్నీ కూడా గొలకలు రాకుండా కేవలం ఒక దుబ్బుకి 1-2 గొలకలు మాత్రమే వచ్చి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి వాటిని వచ్చిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ముందస్తుగానే ఈ ఆలస్యంగా నార్లు పోసినప్పుడు, ఆలస్యంగా నాటు పెట్టినప్పుడు, ఉల్లికోడును తట్టుకొని రకాలు మనం సాగు చేసినప్పుడు ఈ ప్రధాన పొలంలో నాటిన 20 నుంచి 25 రోజులకి కార్బోఫిరాన్ 3 CG గుళికలు ఎకరానికి 10 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3 G గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున మనం సమానంగా చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడు ఉధృతిని మనం నివారించుకోవచ్చండి. అంటే వానాకాలానికి సంబంధించి ఎట్లాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది అంటారు? ఈ వానాకాలంలో తెగుళ్ళ తీవ్రత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో చూసుకున్నట్లయితే ఎండాకు తెగులు, పాము పొడ తెగులు, పొట్టకుళ్ళు తెగులు, అదేవిధంగా ఈ గింజ నల్ల మచ్చ తెగులు,
మానిపండు తెగులు ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అయితే వీటిని నివారించుకోవడానికి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విత్తనాలు వేసేటప్పుడే విత్తన శుద్ధి కనుక మనం చేసుకున్నట్లయితే కొంతవరకు వీటి నుంచి మనకు నివారణ దొరుకుతుంది. ఆ తర్వాత మనం పొలాన్ని కూడా ఎప్పుడు బాగా నీళ్లు పెట్టకుండా అప్పుడప్పుడు ఆరబెడుతూ ఉన్నట్లయితే కూడా కొంత ఆరోగ్యకరంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పొట్టకుళ్ళు తెగులు, తర్వాత గింజ నల్లమచ్చ తెగులు, మానిపండు తెగులు ఇవి ఏంటంటే ఈ పొట్ట అంటే పూత దశ దాటిన తర్వాత ఒకవేళ కంటిన్యూస్గా వర్షాలు కనుక కురిసినట్లయితే ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ముందస్తుగానే ఈ వరి పంటకి వాటికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు, ముఖ్యంగా శిలీంద్ర నాశక మందులను ఏ తెగుళ్ళు ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి అనేటువంటిది గమనించి మనం ముందుగానే కనుక వాటిని పిచికారి చేసుకున్నట్లయితే ఎక్కువగా నష్టం వాటిల్లకుండా ఉంటుంది. అంతేకాకుండా సాగు ఖర్చు కూడా, ఒకవేళ ఈ రకాల శిలీంధ్రాలు ఆశించినప్పుడు పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. సో అలాంటి పరిస్థితుల నుంచి మనము బయటపడి వానాకాలంలో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకాల యొక్క శిలీంధ్రాలు వస్తాయని మనం ముందే ఊహించి రైతులు ప్రతి వారానికి ఒకసారి లేకపోతే 3-4 రోజులకు ఒకసారి పొలాన్ని గమనిస్తూ వీటికి సంబంధించినటువంటి లక్షణాలు కనబడిన వెంటనే వాటికి సంబంధించినటువంటి శిలీంద్ర నాశక మందులను పిచికారి చేసుకొని పంటను రక్షించుకున్నట్లయితే వానాకాలంలో కూడా ఎలాంటి దిగుబడులు తగ్గకుండా మంచి లాభదాయకమైన దిగుబడులు పొందొచ్చండి. చివరగా మనకి ఈ వరి పంటకు సంబంధించి వరి విత్తనోత్పత్తికి రైతులకు మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు వరి సాగుకి సంబంధించి? అంటే ఈ వరి అనేది ముఖ్యంగా స్వపరాగ సంపర్కం సిందించుకునేటువంటి పంట. అయితే వరిలో విత్తనాలని అంటే కొంతమంది రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలని వాళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది స్వపరాగ సంపర్కం సిద్ధించుకునే మొక్క కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండానే మనము వరి విత్తనాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే ఈ మనం ఏదైతే రకాన్ని విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నామో ఆ రకం యొక్క నాణ్యమైన విత్తనాన్ని మనం మంచి సంస్థ నుంచి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కానీ లేదా ఏదైనా విత్తన ధృవీకరణ సంస్థ నుంచి కానీ తీసుకొని సాగు చేసుకోవాలి. సాగు చేసుకున్నటువంటి నారుమడి దశ నుంచి ప్రధాన పొలాన్ని కూడా బాగా మురగబెట్టుకోవాలి. ఎందుకంటే నారు దశలో అంతకుముందు పంట నుంచి రాలినటువంటి విత్తనాలతోనే మనకు ఈ వరి కల్తీ అవుతూ ఉంటుంది. అంటే అంతకుముందు మనం ఒకవేళ వేరే రకాన్ని కనుక సాగు చేసినట్లయితే ఆ రకానికి సంబంధించిన విత్తనాలు కూడా మన నారుమడిలో మనం ఏదైతే విత్తనోత్పత్తి చేయాలనుకుంటున్నామో ఆ రకంతో పాటు నారు పెరిగి ఆ నారును కూడా మనం ప్రధాన పొలంలో నాటే అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఒక రకాన్ని సాగు చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా దాంట్లో ఇతర రకాలు కలిసిపోయి నాణ్యత, ముఖ్యంగా ఈ జన్యు స్వచ్ఛత తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం విత్తనోత్పత్తి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నారును బాగా మురగబెట్టుకొని వీలైతే అంతకుముందు పంట కాలంలో వరి కాకుండా ఇతర పంటలు సాగు చేసినటువంటి పొలంలో కనుక మనం నారు పెంచుకుంటే మంచిది. నాటు వేసిన తర్వాత కూడా, నాట్లు వేసే సమయంలో కూడా మరి ఎక్కువ మొక్కలు కాకుండా, అంటే ఒక కుదురుకి 1 లేదా 2 మొక్కలు ఉండే విధంగా చాలా పలచగా పెట్టుకోవడం. తర్వాత నాటిన తర్వాత వివిధ దశల్లో, ముఖ్యంగా ఒక 3 దశల్లో పిలకలు వేసే సమయంలో, పూత దశలో, అదేవిధంగా కోతకు ముందు మన పొలాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండి మనం ఏదైతే రకాన్ని సాగు చేస్తున్నామో ఆ రకానికి కావాల్సినటువంటి లక్షణాలు కాకుండా విభిన్నమైనటువంటి లక్షణాలు ఏవైతే మనం పొలంలో గమనిస్తామో వాటిని వెంటనే వేర్లతో సహా తీసివేసి మనం తీసేయాలి. వీటిని మనం కేలీలు లేదా బెరుకులు అని అంటాం. వీటిని వివిధ దశల్లో కనుక మనం తీసేసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి విత్తనాన్ని తీసుకోవచ్చు. తర్వాత ఈ విత్తనోత్పత్తి చేసినటువంటి పొలాన్ని సాధారణంగా మనము మిషన్లతో కోస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు కూలీల సమస్య ఉంది కాబట్టి మిషన్లతో కోయటం బాగా అలవాటైపోయింది. దీంట్లో అంతకుముందు పంట ఏదైతే కోసొచ్చినటువంటి మిషన్లో ఆ విత్తనాలు మిషన్లో ఉంటాయి, హార్వెస్టర్లో. ఆ విత్తనాల వల్ల మనము ఇంతసేపు అంటే ఇంత కష్టపడి నారు దశ నుంచి కోత దశ వరకు ఎలాంటి బెరుకులు లేకుండా చూసుకున్నటువంటి పంట మనం ఆ విత్తనాల దగ్గర ఇతర రకాలతో కలిసిపోతుంది. కాబట్టి వీలైతే చేత కోసుకోవడం, అంటే మనుషులతో కోసుకోవడం, కానీ అది వీలు కాదు, ఖచ్చితంగా మనం హార్వెస్టర్లని వాడాలనుకున్నట్లయితే మనం విత్తనోత్పత్తి పంటని కోసే దానికంటే ముందే ఈ మనం తెచ్చినటువంటి హార్వెస్టర్ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అంటే అందులో వివిధ భాగాలను విడదీసి ఎక్కడైతే వరి విత్తనాలు ఉన్నాయో వాటిని పూర్తిగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనం విత్తనోత్పత్తి క్షేత్రాన్ని కూడా ఒక 2-3 సార్లు కోసి పక్కకు పోయడం, అంటే దాన్ని ధాన్యం కింద, విత్తనం కింద కాకుండా ధాన్యం కింద వేసుకొని ఆ తర్వాత వచ్చినటువంటి విత్తనాలనే మనం విత్తనం కింద సేకరించినట్లయితే ఈ జన్యు స్వచ్ఛత బాగా ఉండి మనం మంచి అదే రకమైనటువంటి విత్తనాలను మనం ఇతర రైతులకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ విత్తనాలని కూడా తయారు చేసుకున్న తర్వాత
శుభ్రంగా అంటే బాగా తుపార పట్టుకోవడము, తర్వాత ప్రాసెసింగ్ మొబైల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిలో ప్రాసెసింగ్ చేసుకోవడము, తర్వాత తేమ శాతం బాగా తగ్గే వరకు అంటే 12% వచ్చే వరకు ఆరబెట్టుకోవడం, తర్వాత గోనె సంచుల్లో నిల్వ చేసుకోవడం, ఒకసారి మొలక శాతం పరీక్ష చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించి నాణ్యమైన విత్తనాలను, వాళ్ళకి కావాల్సిన విత్తనాలను రైతులే తయారు చేసుకోవచ్చు. వీళ్ళు తయారు చేసుకున్న విత్తనాన్ని కూడా తోటి రైతులకు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అంటే ప్రతి సంవత్సరము కొత్త విత్తనాలు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ఏదైతే నచ్చినటువంటి రకం ఉందో దాన్ని రైతు వాళ్ళే ఉత్పత్తి చేసుకొని వాళ్ళే వాడుకోవడమే కాకుండా పక్క రైతులకు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతాంగం గమనించి రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందండి. వానాకాలం వరి సాగుకు సంబంధించి చక్కని సలహాలు సూచనలు అందించారు రైతులకు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వానాకాలం వరి సాగుకు సంబంధించి రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు చంద్రమోహన్ గారు. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.